పేస్ట్లో ఏమాత్రం గులాబ్ జాములకి తీసుకొని పాకం పెసర పునుగులు రెడీ. పొట్టు పెసరపప్పుని 3 గంటల సేపు నానబెట్టి ఇలా తొక్క మొత్తం తీసేసుకొని కడిగేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసి ఇలా గ్రైండర్లో మెత్తగా రుబ్బేసుకోవాలి పిండిని. ఇప్పుడు పాకం కోసం బెల్లంని కరిగించుకొని దాంట్లో కొంచెం నెయ్యి అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని మనం రుబ్బుకున్న ఈ పెసరపిండిని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా రివర్స్ చేసుకుని 2 వైపులా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా 2 వైపులా బాగా వేగిన తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ చేసుకుని ఉడుకుతున్న పాకంలోకి ఈ పునుగులు మొత్తాన్ని వేసుకోవాలి.